హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి పడ్డాయన్నమాట. సో మనకి దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 అంటే ఎవరైతే ఇంటర్ చేసి ఉంటారో లేదా 10+ డిప్లొమా ఇలా చేసి ఉంటారో సో వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశము. అమ్మాయిలకైతే అప్లికేషన్ ఫీజు కూడా లేదు, అండ్ SC/ST కేటగిరీ వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫీ లేదనమాట. సో ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు అర్థమెటిక్ రీజనింగ్ అనేది జస్ట్ క్వాలిఫై ఇన్ నేచర్ ఉంటుందన్నమాట. జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీషు ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే మెరిట్ లిస్ట్కి చూస్తారనమాట. సో ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్లో అంటే ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారో వాళ్ళు జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ బాగా చదవగలిగినట్లయితే ఈ జాబ్ సాధించవచ్చు అనమాట. సో వీటితో పాటు జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. బట్ ఈ వీడియోలో మనం కేవలం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్ గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు దొరుకుతాయి. మనం శాలరీ చూసుకున్నట్లయితే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అనమాట. సో 19,900 స్టార్టింగ్ పే, దానికి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 35,000 వరకు మీకు శాలరీ అనేది వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాల వరకు అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీ, SC/ST ఈ కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనం తర్వాత చూసుకున్నట్లయితే టోటల్గా ఇవి కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 4 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కలిపి ఒకటే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ మనం చూద్దాం. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 21/4/2025 అంటే ఇంకొక 1 వీకే ఉందన్నమాట టైము. మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చి కూడా మనకి ఒక 2 వీక్స్ వరకు అవుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 500. ఉమెన్, SC/ST, PWD ఎక్స్ సర్వీస్మెన్కి ఫీజు అనేది ఏం లేదనమాట. సో 21/4 లాస్ట్ డేటు. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC/STకి 5 years అండ్ బీసీకి 3 years. సో మిగతా వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అని ఇవ్వడం జరిగింది. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుందంటే మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. పేపర్ 1 అండ్ పేపర్ 2 2 hours and 30 minutes అనేది టైం ఉంటుంది. సో మనకి పేపర్ 1లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, సో అవి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సిచ్యువేషన్ జడ్జ్మెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్క్స్. సో దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఉండమన్నమాట. ఇది క్వాలిఫై ఇన్ నేచర్. సో మీరు ఒక కట్ ఆఫ్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారన్నమాట. ఆ కట్ ఆఫ్ వరకు వస్తే చాలు, దాన్ని మెరిట్కి చూడరు. తర్వాత మనకి మెయిన్ పేపర్ 2 అనేది 1 hour టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ఉంటాయి అన్నమాట. సో 150 మార్క్స్, 3 మార్క్స్ అనమాట ఒక క్వశ్చన్కి. సో 150 300 మార్క్స్. సో ఒక తప్పు చేస్తే ఒక నెగిటివ్ మార్కింగ్ అనమాట. సో మీరు రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ అనేది దేంట్లో చూస్తారంటే దీంట్లో చూస్తారు పేపర్ 2లో. సో పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. తర్వాత మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. సో ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏం లేదు, భయపడద్దు. ఇట్ జస్ట్ టైపింగ్ అనమాట, ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మనం వాళ్ళు ఎక్కువ మ్యాక్సిమం ఇంగ్లీషే టైపింగ్ ఉంటుంది, మనం చేయొచ్చు అనమాట. టైపింగ్ మన ఆప్షను. 35 words per minute అనమాట. సో మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా కూడా ఈజీగా దాన్ని రీచ్ అవ్వచ్చు. సో ఎగ్జామినేషన్ ఈ టైపింగ్ ఉందని భయపడద్దు, చాలామంది ఇలానే అప్లై చేయరు. సో మీరు అప్లై చేయండి, ఇటువంటి నోటిఫికేషన్లో తప్పకుండా జాబ్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్, proficiency test computer is qualifying nature. Paper 1 of the written examination is also qualifying nature. The selection committee will fix the minimum cut-off marks in paper 1. సో కట్ ఆఫ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, అప్డేట్స్ వస్తాయి. పేపర్ 2 will be the evaluated only for those candidates who secure the minimum threshold marks. అంటే పేపర్ 1లో మనకి మినిమం ఇంత ఒక కట్ ఆఫ్ అనేది పెడతారు కదా. సో అవి రీచ్ అయితేనే పేపర్ 2 మీరు వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఓన్లీ ఆన్ ద బేస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2. పేపర్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఫస్ట్ అయితే ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది 99%. దాని తర్వాత ఆ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా అప్లై చేసుకోవడానికి చూడండి. సో ఇది ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇండియా మొత్తంలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మనకి ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి నేషనల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయన్నమాట, 37 ఉన్నాయి. అదేవిధంగా 39 వచ్చేసి అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఒక ఇన్నోవేషన్ కాంప్లెక్స్ అండ్ 3 యూనిట్ విత్ పాన్ ఇండియా ప్రెసిడెంట్స్ అక్రాస్ ద కంట్రీ. సో చాలా అనేవి ఉన్నాయన్నమాట. మీకు ఒకసారి జాబ్ వస్తే మీరు ఆల్ ఓవర్ ఇండియాలో సో మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చిన జాబ్స్ వచ్చేసి సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటగ్రేటివ్ బయాలజీ న్యూఢిల్లీ, అండ్ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ పాలసీ రీసెర్చ్, అండ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ అండ్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. సో ఈ సంస్థల నుంచి అనేది మనకి రావడం జరిగింది. అన్నిటి కలిపి కంబైన్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. సో మీరు ఏ జాబ్లు ఎన్నెన్ని ఉన్నాయనేది కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వీటన్నిటికి కలిపి ఒకటే నోటిఫికేషన్ కాబట్టి సో ఏ కేటగిరీలో ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయి మీకు క్లియర్గా ఉంది. సో నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఆ వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. సో మీకు అప్లై చేయడం ఎలా అనేది కూడా మీరు ఎక్కువ మంది కానీ అడిగితే నేను వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో అప్లై చేయడం ఎలా అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇటువంటి నోటిఫికేషన్సే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకో 2 కూడా రిలీజ్ అయ్యి ఉన్నాయి. సో మీరు ఈ వీడియోని లైక్ చేసి సో ఆ వీడియోస్ కావాలి అని కానీ కామెంట్ చేస్తే ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. టోటల్ జాబ్స్ వచ్చేసి ఇక్కడ 209 అని ఉంది కదా. సో ఈ జాబ్స్ అనేది స్టెనోగ్రాఫర్ జాబ్స్ అయితే పెరిగాయి. సో మనకి ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇదన్నమాట ఈ వీడియోలో. ఇంకేమైనా కొన్ని మర్చిపోయి ఉంటే క్షమించండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్. థ్యాంక్ యూ సో మచ్.